బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సౌమ్యరావు సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ జబర్దస్త్తో అనుబంధం, తెలుగు ప్రేక్షకుల పట్ల తనకున్న అభిమానం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కర్ణాటకకు చెందిన సౌమ్య తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టే ముందు కన్నడలో యాంకర్గా, న్యూస్ రీడర్గా పనిచేశారు. ఆమె జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్లో డబుల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. సౌమ్య మొదట తెలుగు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత జబర్దస్త్ వేదికపై యాంకర్ గా 1 సంవత్సరంన్నర పాటు పనిచేశారు. తెలుగు భాషపై పట్టు లేకపోయినా ఆమె తన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జబర్దస్త్ లోకి అడుగు పెట్టేటప్పుడు తెలుగు రాకపోవడం వల్ల ప్రేక్షకులు తనను ఆదరించరేమోనని సౌమ్య భయపడ్డారు. తెలుగు ప్రేక్షకులు తనను అద్భుతంగా ఆదరించారని, ఆమె అంచనాలను మించి మద్దతిచ్చారని తెలిపారు. ఈ అనుభవం తన జీవితంలో ఒక మలుపు అని సౌమ్య తెలిపారు. తెలుగు ప్రేక్షకుల అభిమానం వల్ల తన మాతృభాష కన్నడతో పాటు తెలుగు భాషపై కూడా ప్రత్యేక అనుబంధం ఏర్పడిందన్నారు. ఆమె యూట్యూబ్ ఆదాయం, నెలవారీ ఖర్చులు, నివాసం, సంబంధాల వంటి విషయాలపై క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియా వినియోగంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ప్రజలు తమ వ్యక్తిగత జీవితంలోని ప్రతి విషయాన్ని పంచుకుంటున్నారని సౌమ్యరావు అన్నారు. తన యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుతూ ఆమెకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని, అయితే అది ప్రస్తుతం యాక్టివ్గా లేదని తెలిపారు. గతంలో దాని ద్వారా ఆదాయం వచ్చిందని, కానీ ఇప్పుడు లేదని స్పష్టం చేశారు. తన నెలవారీ ఖర్చులు సుమారు 50,000 మాత్రమేనని, అంతకంటే ఎక్కువ ఉండవని ఆమె స్పష్టం చేశారు. ఒక సాధారణ ఆర్టిస్ట్గా నెలకు 30,000 నుండి 40,000 ఉంటే చాలని అభిప్రాయపడ్డారు. పార్లర్ల పట్ల తన వైఖరిని వివరిస్తూ తాను నెలకు ఒక్కసారి మాత్రమే పార్లర్కు వెళ్తానని, వ్యాక్సింగ్ వంటి అవసరాల కోసమని చెప్పారు. హెయిర్ వాష్ వంటివి ఇంట్లోనే చేసుకుంటారని, పార్లర్ల కోసం పెద్దగా ఖర్చు చేయనని, తనది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం లాంటిదేనని ఆమె అన్నారు. తాను ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తున్నారని, సొంత ఇల్లు కూడా లేదని స్పష్టం చేశారు. జబర్దస్త్లో తాను సుమారు 1.5 సంవత్సరాలు మాత్రమే పనిచేశారని, అంతకుముందు సీరియల్స్ లో నటించినప్పుడు తన ఆదాయం నెలవారీ ఖర్చులకే సరిపోయిందని, కాబట్టి పొదుపు చేయడానికి అవకాశం లేదని ఆమె వివరించారు. అలాగే ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని, అయితే ఆ పదాన్ని వింటే సిగ్గు వస్తుందని సరదాగా చెప్పారు సౌమ్య. తాను సింగిల్ కాదని, తన పెళ్లి, బాయ్ ఫ్రెండ్ గురించి సరైన సందర్భంలో వెల్లడిస్తానని సౌమ్యరావు తెలిపింది.